ఆన్ గోయింగ్ రిజల్ట్ గివర్. చూడండి, తనని చూసి ఎంతో ఇన్స్పైర్ అవ్వచ్చు. తన దగ్గర ఎంత నేర్చుకోవచ్చు. నా దగ్గర ఏం నేర్చుకుంటున్నారో తెలియదు కానీ పార్వతి గారి దగ్గర నుంచి బోల్డన్ని అలా కాదులేండి. మీ దగ్గరే నేర్చుకున్నాను నేను. ఎందుకంటే మేడం ఇప్పుడు జస్ట్ మీది జరుగుతూ ఉంటే మెడిటేషను ఏమైందంటే మా అబ్బాయి ఈ జర్నీ అంతా నా కర్మని అద్భుతంగా క్లీన్ చేసుకున్నాను మేడం. ఫస్ట్ నేను చెప్దామని నిన్న అనుకున్నాను. కానీ నిన్న క్లాస్ అంతా మీరే టైర్ అయిపోయారు. అలా అలా ఇంకా వదిలేసాను. ఎందుకంటే నా యాన్సిస్టర్స్ నాకెంత హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారో నాకు అర్థమైందండి. ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నాను. మా అన్నయ్య చనిపోయి 12 ఏళ్ళప్పుడు చనిపోయారు. కానీ మా అన్నయ్య నాతో ఉన్నట్టు నేను చూడలేదెప్పుడు. మా ఆయన. నాన్న, మా అన్నయ్య, మా మామగారు అంటే వాళ్ళే నన్ను నడిపిస్తున్నారు. అబ్బా! ఐ నో. ఎంతమంది ఐ నో. బంధువులున్నారు నాకు. ఐ నో. మేడం యాన్సిస్టర్స్ బలం చాలా గొప్పదండి. చాలా అది గొప్పది. తెలియాలి అమేజింగ్. అందరికి. ఆ! ఎంత ప్యూర్. నేను ఓ చెట్టుని మేడం నేను ఇప్పుడు నా వీధిలో అందరూ కూడా నేను ఎక్కడికెళ్తుంటే కొబ్బరి చెట్టు కింద అమ్మాయి కూర్చుని కొబ్బరికాయలో గుజ్జు తీసి, "అమ్మ తిని కూర్చో నా ఆ! దేవత" అది అని ఈ రెండో క్లాస్‌కే నాకు అలా రిజల్ట్ స్టార్ట్ అయింది. అండ్ ఏం జరిగిందంటే నేను చెట్టుని ఫస్ట్ టైము మా వర్ధిని గారు నాకు చూపించారు. "భూమాత రూట్ చక్ర నమస్తే. నేను రియల్‌గా ఫీల్ అవుతున్నాను" అని గట్టిగా ఏ కోరిక లేదు. హగ్ జేసుకున్నాను మేడం. నా బంగారు కొండమ్మ, రూట్ చక్ర, భూమాత 1 అవరు రోజు చేస్తాను మేడం. 1 అవర్ ప్రాక్టీస్ చేస్తాను ఎవ్రీ డే. హై మూ దాంట్లో ఉంటాను. నాకే డౌట్స్ లేవు మేడం. నాకున్నవి నేనే సెట్ చేసుకున్నాను. అంటే నేను చెప్పాలి మీకు, నేను చాలా భయస్తురాలిని. చిన్నప్పటి నుంచి నాకు 50 ఏళ్ళు దాటిపోయాయి. ఏదైనా సక్సెస్ చూసాను అంటే కేవలం ఇక్కడే. ఇదే నా లైఫ్ ఎంతో బాగా అవేకెన్ చేశారండి. ఎందుకంటే నాకు సిస్టర్స్, బ్రదర్స్ ఎవరూ లేరు. నా చుట్టాలు గూడా లేరు. మా మావయ్యలిద్దరూ చనిపోయారు. అందుకని నాకెవ్వరూ లేరు. కాకపోతే నాకింతమంది బంధువులిచ్చేసారు మీరు. ఎలాగంటే నా యాన్సిస్టర్స్. ఓహ్! ఇంత బాగానా? ఇప్పుడు నార్త్ పోల్ స్టార్ అంటే 1 అవర్ ప్రాక్టీస్ ఎవ్వరైనా చేస్తే అద్భుతంగా ఉంటుంది. జస్ట్ ఏమైందంటే ఈ జర్నీలో కర్మ క్లీన్ చేసేటప్పుడు నాకు కూడా నేనేం దేవతని నేను చెప్పట్లేదు. ఎందుకంటే నాకు తెలీదు కదా! ఎన్ని జన్మల నుంచి మనం ఏమిచ్చామో ఐ నాకు నో. తెలీదు. వెరీ ట్రూ. హ్మ్. అయితే ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించేసి ముందుకొచ్చానండి. అందరికీ వస్తాయి. కానీ ముందుకు రండి. మా అబ్బాయి జస్ట్ ఇందాక ఏం చెప్పాడంటే, "అమ్మా మెడిటేషన్ జరిగింది. అమ్మ ఏంటి అలా ఉన్నావు?" జస్ట్ అర్జెంట్‌గా కాల్ చేసి, "ఏదో అమ్మా నేను ల్యాప్‌టాప్‌ని కారు మీద పెట్టాను. మీరు" అంటే మన క్లాస్ స్టార్ట్ అయినప్పుడు నాతో మాట్లాడతాడు. జస్ట్ 10 నిమిషాలు మర్చిపోయాడు. వెళ్ళిపోయాడు. కారెళ్ళిపోయింది. ఆ దారిలో ఎక్కడో పడిపోయింది. పడిపోతే మామూలప్పుడు మేము తల్లకిందులయ్యి పడిపోయేవాళ్ళం. ఏం చెప్పాను చెప్పండి? మీరు సన్ చిల్డ్రన్ అని చెప్తున్నారు కదా! మా నాన్న మా అందరిని చూస్తున్నాను యాన్సిస్టర్స్‌ని. నేనన్నాను మనుషులన్నాక మిస్టేక్ జరుగుతుంది. నేను కూడా 50 ఏళ్లుగా ఎన్నో చేసుండొచ్చు. భయపడకూడదు. ఏం చేస్తావు? ఎందుకు వర్రీ? అంటే తను ఏంటి నేనింత తెలివైన వాడిని తను ఆలోచిస్తూ పెద్ద కంపెనీలకి అడ్వైజర్ కదా! అన్ని ఆలోచనల వల్ల మర్చిపోతాడు. ఏమైందంటే నేనన్నాను కూల్ అంటే అక్కడ నీ అడ్రెస్ ఉందా? అంటే ఒపోనొపో బుక్ ఉంది అందులో అన్నాడు. సో నైస్. అంటే నేనన్నాను ఆ! ఓకే. ఇంక పర్వాలేదు. అది ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకోవాలి మేడం. అది పర్వాలేదు అనే ధైర్యం నాకొచ్చేసింది. అబ్బాయికి ఏం చెప్పానంటే, "ఏం కంగారు పడకు. నెక్స్ట్ నువ్వు" అంటే వాళ్ళ బాస్‌కి ఫోన్ చేసాడు. ఈ రిజల్ట్ చెప్పేస్తాను గమ్మున. అతనన్నాడు, "ఇట్స్ ఓకే." లుక్ ఎట్ థట్. అదయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, "దానికి ఇన్స్యూరెన్స్ ఉంది" అని చెప్పాడు ఇందాక మళ్ళా ఫోన్ చేసి మా అబ్బాయి. లుక్ ఎట్ ఒరేయ్! థట్. ఏంట్రా ఎలా మర్చిపోయావు నాన్న నేను చెప్పానా? నేను చెప్పాను. నీకేం భయం లేదని చెప్పాను కదా! కరెక్టే అమ్మా. మా ఫ్రెండ్ చెప్పి, "ఏయ్! కార్తీక్ నువ్వు అంటే తన టీమ్ లీడర్. నీకు ఇన్స్యూరెన్స్ ఉంది కదా ల్యాప్‌టాప్‌కి" అన్నట్టండి. కొత్త ల్యాప్‌టాప్ కంపెనీ ఇచ్చింది అన్నాను. ఎందుకురా మరి నువ్వు నీ సోల్ లోపలికెళ్ళిపోతుంది. నువ్వు హాయిగా నీ సోల్ ఐ లవ్ యూ సో మచ్ అని అద్దంలోకెళ్ళి చెప్పేయి. నేను అలాగే అవేకెన్ అయ్యాను మేడం. నాకు ల్యాప్‌టాపు పోయిందల్లా ఇన్స్యూరెన్స్ ఉంది. దాంట్లో ఒపోనొపో బుక్ ఉంది. నాకేం బెంగలేదు మేడం. బుక్ కూడా ఇదివరకు తలకిందులేవు. అందుకని అన్నీ దొరుకుతాయి, జరుగుతాయి. ఇది నా రిజల్ట్. అంతే మేడం. ఈ ఎనర్జీయే మీకు తెచ్చిపెడుతుంది. నేనిప్పుడు చెప్పిన అవునండి. సుధీర్ గారు చెప్పినా గూడా మన ఎనర్జీ మనకి తెచ్చిపెడుతుంది.
నాకేం భయం లేదు మేడం అసలు లైఫ్ లో. నేను చాలా పిరికిదాన్నండి. ఎంత పిరికిదాన్నంటే అన్నట్టుగా నేను అలాగే అనుకుంటాను మేడం. నేనేం పిరికిదాన్ని, అలాంటి దాన్ని ఈ రోజు నో మేడం ఛాలెంజ్ ఐ నిన్న చూస్ భార్గవి టు గారు ఏం బి. చెప్పారు? నిన్న భార్గవి గారు ఏం చెప్పారు? ఐఎమ్ నాట్ 1 year old. కమ్ Yes. ఆన్, నథింగ్ విల్ హ్యాపెన్. అవునండి. అవునండి. నా పిల్లలకి అంటే నా చక్రాస్ నుంచి నా పవర్ ని మా నాన్నకి, మా అన్నయ్యకి, మా మామగారికి అందరికి ఇప్పటికి మీరు అంటారు కదా, నేను ఓ 10 లెటర్స్ రాస్తాను మేడం వాళ్ళకి పవర్ ఇవ్వడానికి. వాళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు మేడం. నార్త్ స్టార్, పోల్ స్టార్ తో మీరు కనెక్ట్ అయితే నేను నెక్స్ట్ మేడం క్లాసులు అయిపోయాయి, నెక్స్ట్ నేను ఏం చేయను, నేను ఆలోచించాను, నా బ్రెయిన్ ఖాళీగా ఉంది కదా అంటే ఇది చెప్పింది మేడం. ఏంటిదండి? మా పాప పెళ్లికుంది, నేను చూడలేదు ఇంకా సంబంధాలు. ఇదిగోండి Oh, అబ్బాయి, look at అమ్మాయి, that. మంగళసూత్రాలు. మంగళసూత్రాలు. ఓ మై గాడ్. దాని మీద కాన్సంట్రేట్ చేయని చెప్పింది మేడం. నెక్స్ట్ పాప పెళ్లి. అంతే, పెళ్లి జరిగిపోయింది. థ్యాంక్ యూ మేడం. పెళ్లి అని నెక్స్ట్ క్లాస్ కి పెళ్లి పెళ్లి నెక్స్ట్ క్లాస్ గోల్ ఇస్ పెళ్లి. అంటే నేను అసలు సంబంధం కూడా చూడలేదు. నాకు తప్పకుండా నా యాన్సిస్టర్స్, నా నాన్న తెచ్చిస్తారు నాకు, మా అన్నయ్యను. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాకు టైం వెచ్చించినందుకు. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. బ్యూటిఫుల్. ఎస్ అండి. మాధవి గారు. ఎస్, మాధురి గారు ఫస్ట్, నెక్స్ట్ మాధవి గారు. ఎస్, మాధురి గారు చిన్న పాప. హలో. నువ్వు ఉంటే నాకు ధైర్యం ఉంటుంది కదా. లవ్ యూ. ఎస్ చెప్పండి. ఎస్ చెప్పమ్మా. Mama has one innocent. Oh, really? Show me. Oh, look. So cute, like him. బాగుందో, ఎంత బాగుందో. ఎస్. Oh my God, look at that. Oh my God. Oh, so cute. What's your name? Vishwani. Viswani? Yes, Oh Vishwani. my God, what a పేరు. అసలు ఎంత బాగుందండి, ఎంత బాగుంది పేరు. మ్యామ్ మేము ఫిజికల్ మీట్ కి వచ్చినప్పుడు మీతో ఫోటో దిగింది కూడా పాప. రియల్లీ? నేను ఎలా మర్చిపోయాను. దట్ ఈస్ ద ఏంజల్. ఎస్, వెరీ గుడ్ చెప్పింది. ఐ నో. నేను క్వశ్చన్స్ అడిగాను కదా, నేను నీతో మాట్లాడాను కదా విశ్వాని. ఈ పేరు అడగలేదేమో కదా నేను ఆ రోజు. లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపెన్ పని చేసుకుంటా విశ్వాని, రోజు చేసుకుంటాను. హే లుక్ ఎట్ దట్. ఎస్, దట్ ఈస్ హౌ. ఆ స్టార్ కి అడగాలి. షో మీ మిరకల్ అంతే, అదే చూపిస్తుంది. నీ క్లాస్లో ఫస్ట్ రావాలనుకో, క్లాస్లో ఫ్రెండ్స్ అందరు నిన్ను ఇష్టపడాలి, టీచర్ నిన్ను ఇష్టపడాలి, అది రాసేసుకో. ఓకే, అదే చూపిస్తుంది. ఓకే, క్లియర్ విశ్వాని? క్లియర్? Yes. మాట్లాడు. ఎస్ తెలుగు వచ్చా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలుగు. వెరీ గుడ్. సో మెనీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ. ఎస్ అండి. మాధురి గారు అందరికి చెప్పేసేయండి, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఎస్ మ్యామ్, చాలా ఉన్నాయి మ్యామ్. ఫస్ట్ డే నేను నవంబర్ క్లాస్ నుంచి ఉన్నాను మీ క్లాస్ లో. ఓకే లవ్లీ. నేను క్లాస్ జాయిన్ అవ్వడానికి జస్ట్ 4-5 days బిఫోర్ నుంచి జస్ట్ మీది యూట్యూబ్ లో చూసి స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 2 days నాకు అప్పటి వరకు ఏదైతే స్టక్ అయిపోయిందో ఆ మనీ మొత్తం వచ్చేసింది. ఐ నో, వై నాట్? జాయిన్ అవ్వక ముందు, క్లాస్ జాయిన్ అవ్వక ముందు. ఎస్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత నుంచి నా గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఇంకా నాకు సెల్ఫ్ లవ్ లేదు అని తెలుసుకున్నాను. అంతే, మనం 4 months నుంచి చేస్తున్నాం మిర్రర్ వర్క్. వెరీ గుడ్. చాలా డిఫరెన్స్ వచ్చింది. ఫ్రీక్వెన్సీ డౌన్ అవ్వడం అనేది బాగా తగ్గిపోయింది. వెరీ గుడ్. నేను క్లాస్ జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనీ ఫ్లో ఎక్కడ ఆగలేదు, కంటిన్యూస్ మనీ ఫ్లో ఉంది. జస్ట్ ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా నేను, మీరు క్లోజ్ యువర్ ఐస్ అనడానికి బిఫోర్ నా అకౌంట్ లో మనీ పడింది అని మెసేజ్ వచ్చింది. Look at that. I like this.
ఇంట్లో ఇంట్లో పిల్లలు అందరూ నేను ఎప్పుడన్నా డౌన్ అవుతున్నానంటే మమ్మీ నీ ఫ్రీక్వెన్సీ డౌన్ అవుతుంది, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మమ్మీ. లుక్ ఎట్ దట్. నేను ఒకటి చెప్పనండి, పిల్లలకి గనుక ఫ్రీక్వెన్సీ డౌన్ అవడం, ఎలా హై అవ్వాలి తెలిస్తే చాలండి. వాళ్ళ గురించి అసలు చదువు గురించి కూడా వరి అవ్వక్కర్లేదు. బికాస్ దే విల్ బి వండర్ఫుల్. ఇప్పుడు విశ్వానే ఉంది, షీ సచ్ అన్ అమేజింగ్ క్యూట్ గర్ల్, ఏంజల్. తనకి గనుక తెలిస్తే ఈ విషయం, ఇంకా తన లైఫ్ గురించి మీ గురించి మీరు చూసుకోవడమే, మీ సెల్ఫ్ లవ్ గురించి, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఇంకా చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so నేను డౌన్ అవ్వడం అనేది చాలా తగ్గిపోయింది. ఒకవేళ డౌన్ అయినా విత్ ఇన్ సెకండ్స్ లో నేను మళ్ళీ పైకి వచ్చేస్తున్నాను. ఐ నో, అంతే, స్పైరల్ వచ్చేస్తాం మనం, పైకి పైకి వెళ్ళిపోవాలి, అంతే అంతే. అప్ అప్. మొన్న రీసెంట్ గా మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా మా హస్బెండ్ వచ్చి కూర్చొని నీతో మాట్లాడుతూ ఉంటే మా మమ్మీతో మాట్లాడుతున్నట్టు అంత ప్రొటెక్టివ్ గా ఉంది, నువ్వు నా కంటికి ఏంజిల్ లా కనిపిస్తున్నావు, నువ్వు ఇలా మెడిటేషన్ చేస్తూ ఉంటే నేను నీ వెనక తిరుగుతూనే ఉంటానేమో. లుక్ ఎట్ దాట్. ఇంకేం కావాలండి? హస్బెండ్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇంకేం కావాలి? దానికి మించి ఏం కావాలి చెప్పండి? అది వాళ్ళ అమ్మ స్థానాన్ని తన బిజినెస్ లో వచ్చిన డబ్బులన్నీ కూడా నా అకౌంట్ లోనే వేస్తున్నారు. నా అకౌంట్ లో ఎందుకు వేస్తున్నారు, మీ అకౌంట్ లో వేయండి అంటే, లేదు నీ అకౌంట్ లో వేస్తే మల్టిప్లై అవుతుంది మనీ అని చెప్పాను. లక్ష్మీదేవి, ఫర్ షూర్, ఫర్ షూర్. మన థాట్స్ బట్టి మన ఎనర్జీ ఉంటుంది. ఎవరి థాట్స్ ఎంత ప్యూర్ గా ఉంటుందో వాళ్ళల్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పేరు మీద అకౌంట్ లో వేస్తే అది మల్టిప్లై అవ్వాల్సిందే. ఆ డబ్బు అకౌంట్ లో చూసుకోవాల్సిందే. ఎప్పుడు చూసినా ఫుల్ గా ఉంటుంది, తరిగిపోతుంది. బ్యూటిఫుల్, అమేజింగ్, అమేజింగ్. మమ్మీ ఇలా ఉంటే చాలా ఉన్నాయి, గుర్తు రావట్లేదు. ఒక బుక్ కూడా రాసేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, లవ్ యూ విశ్వాని, లవ్ యూ గర్ల్, లవ్ యూ. ఎస్ మాధవి గారు, మాధవి గారు, ఎస్ మాధవి గారు, మాధవి గారు చెప్పండి. ఐమ్ సారీ, ప్లీజ్. ఎస్ చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. పార్వతి మేడం చెప్పినందుకు లెటర్ రాయండి పేరెంట్స్ కి అని చెప్తే, మేడం ని చూసి నేను ఇన్స్పైర్ అయిపోయేసి నాకు టైం లేకుండా లెటర్ రాశాను మ్యామ్. రాశారు. నాకు ఇద్దరు క్లయింట్స్ అయితే నేను అసలు మాట్లాడుకోకుండా వేరే వాళ్ళ ద్వారా వాళ్ళే వచ్చి జాయిన్ అయిపోయారు మేడం నా దగ్గర. లుక్ ఎట్ దట్. నేను చెప్పాను పార్వతి మేడం గారు. హలో పార్వతి గారు, మీరు టీచర్, గుర్తుపెట్టుకోండి. నాకు అసలు టైమే ఉండదు లెటర్ రాసేకి. డైలీ క్రియేషన్ రాసుకునేదాన్ని. ఒకరోజు చూద్దాం ఉండు, ఒకసారి పేరెంట్స్ కి లెటర్ రాద్దామని రాశాను మేడం. మా మదర్ కి, మా ఫాదర్ కి. రియల్ గా సచ్ అమేజింగ్ ఫీలింగ్ మ్యామ్. నేను ఎందుకో తెలుసా అండి, అందరి చేత రిజల్ట్స్ చెప్పిస్తాను. నేను ఎంత చెప్పినా మీరు కనెక్ట్ అవ్వరు. ఒకసారి రిజల్ట్స్ చెప్పిన వాళ్ళు ఏం చేశారో చెప్తే ఇమీడియట్ గా మీరు చేస్తారు. అందుకనే నేను రిజల్ట్స్ అంట. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద టీచింగ్, రిజల్ట్స్ అనేది కూడా. బ్యూటిఫుల్, అమేజింగ్ మాధవి గారు, ఇంకా మీకు తిరుగులేదు. ఎస్. మా బాబు అయితే ఫ్లవర్స్ తీసుకొని పైకి చల్లేసి, థ్యాంక్ యూ యూనివర్స్, యు గివెన్ మీ బిగ్ హౌస్ అని చెప్తున్నాడు మ్యామ్ రోజు. లుక్ ఎట్ దట్. పిల్లల నోట్లోంచి అంత అద్భుతమైన మాటలు వచ్చినాయి అంటే ప్రతి వర్డ్ ఇస్ పవర్ఫుల్. అంతే, అవి అలాగే జరుగుతుంది, రాస్తూ జరుగుతాయి. యూనివర్స్ చాలా ఇన్నోసెంట్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోతుంది యూనివర్స్. నువ్వు అన్నావా, అంతే. బ్యూటిఫుల్ మాధవి గారు, లవ్ యూ సో మచ్, లవ్ యూ. వావ్. సంగీత గారి ఫోటో. ఓ బుజ్జిగాడు ఇక్కడ. హలో బాబు, లవ్ యూ, లవ్ యూ. ఎస్ అండి, ఇక్కడ శ్రీష గారు తీసుకుంటాను నేను. ఇక్కడ దానికంటే ముందు స్వాతి గారి హ్యాండ్ చూసాను. ఏ స్మృతి ఆల్సో దేర్. నాకు ఇక్కడ సంగీత గారి ఫోటో కనిపిస్తుంది, తన అవార్డు, స్కూల్, చాలా బాగున్నారు. యా, Sorry, please forgive me. Thank you. I love you, ma'am. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అండి. ఎస్. Forgive me, thank you, and I love you, ma'am. ఓ లవ్లీ మామా బంగారం. ఎస్ చెప్పండి. నేను మొన్న మీతో మాట్లాడాను కదా, మా బాబు అలిగాడు అనమాట. మీరంటే నాకు ఈయనకు చాలా 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 ఇష్టం. ఓ లివ్లీ. మీ ఫ్యాన్, బుజ్జి ఫ్యాన్. ఓ లవ్లీ. అయితే నేను కూడా నీకు కూడా రా ఫ్యాన్. నేను నీ ఫ్యాన్ నుంచి. అది అక్టోబర్ లో నేను హుక్నోఫర్ క్లాస్ జాయిన్ అయినప్పుడు మా అమ్మ ఏం చేస్తుందని చూసేవాడు. జర్నల్ రాయమన్నారు వర్ధిని మ్యామ్ అని చెప్పేది అన్నమాట. అప్పటి నుంచి నేను మర్చిపోతే, అమ్మ జర్నల్ నో అమ్మ, యూ హ్యావ్ టు రైట్ యువర్ జర్నల్. ఓ మై గాడ్. వెంట పడుతుంది. ఐ స్వేర్, నిజంగా ఐ స్వేర్, నిజంగా అసలు నా జర్నల్
నేను రాయలేదు అనుకో నన్ను ఒక గిల్టీ ఫీల్ నువ్వు రాయితే రాయితే ఇంకేం కావాలి చెప్పండి, అసలు ఇంకేం కావాలి లైఫ్ కి అలాంటి వాళ్ళు ఉంటే. తను కూడా రాయడం స్టార్ట్ చేస్తాడు. ఎవ్రీ సింగిల్ డే జర్నల్ రాస్తాడు మేడం. గ్రాటిట్యూడ్ మేడం. ఎవ్రీ సింగిల్ డే మ్యామ్. ఎక్సలెంట్ మీకు అనిపిస్తుందా? బ్యూటిఫుల్. మీకు మీరు నమ్ముతారో లేదో నేను ఇంతవరకు ఇది చెక్ చేయలేదు. ఇది నేను చెక్ చేయలేదు. ఏం రాస్తాడో నాకు తెలీదు. ఇట్స్ సో పర్సనల్ అమ్మా అంటాడు. సో పర్సనల్. ఎస్, మీకు తెలుసా అండి, అందరికి ఓప్రా గురించి తెలిసే ఉంటుంది, అందరు వినే ఉంటారు కదా. ఆవిడ ఎంత గ్రేట్. ఆవిడ మొదలుపెట్టిందే జర్నల్ తోటి, ఓన్లీ గ్రాటిట్యూడ్ జర్నల్ తో. ఈ ఏజ్ లో కనుక స్టార్ట్ చేస్తే ఓప్రా ఎందుకు పనికి వస్తుందండి? అంతకంటే మ్యాగ్నిఫిషెంట్ పర్సనాలిటీగా తయారవుతాడు మీ బాబు. అమేజింగ్. ఇవాళ జర్నలింగ్ అయిపోయిందండి. ఇవాళ జర్నలింగ్ అయిపోయింది. రాత్రి పడుకునే ముందు జర్నలింగ్ చేసుకుంటాడు. నా బంగారు. పేరేంటి చెప్పలేదు? అయిపోయిందండి. పేరు చెప్పలేదు. వచ్చింది సాయి వివాన్. సాయి వివాన్. ఓ మై గాడ్, లుక్ ఎట్ దాట్. అసలు ఆ వే ఆఫ్ టెల్లింగ్ చూడండి, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇంకొక మిరాకిల్ నేను షేర్ చేసుకోవాలనుకున్నా మీతో. లాస్ట్ టైం మాట్లాడినప్పుడు చేస్తున్నాను. ఆ రోజు మేము ఇద్దరం జర్నల్ రాస్తున్నాం. ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే సాయంత్రం పడుకున్నా, అంతే రాత్రి నిద్ర పట్టలేదు. బట్ ఐ కాంట్ షేర్ ఇట్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. బట్ ఒక పెద్ద యాక్సిడెంట్ నుండి మేము మమ్మల్ని కాపాడింది. అసలు తెలిసిన తర్వాత అసలు అయ్యేది, బట్ లక్కీలీ మేము సేఫ్ అయ్యాము. ఆ రోజు నాకు మేబీ అందువల్లే నాకు నిద్ర పట్టలేదేమో అనిపించింది. ఇప్పటికీ తలుచుకుంటే నాకు గుర్తం. నిజంగా ఈ హోప్నోప్నో, ఈ జర్నల్, మీ క్లాసెస్, ఐ థింక్ దిస్ ఇస్ వాట్ సేవ్డ్ us ఫ్రమ్ దట్ యాక్సిడెంట్. ఐ బిలీవ్ దట్ అండి. అండ్ ఇప్పటికీ నాకు భయం అయితే భయం వేస్తుంది. బట్ రోజు నేను రాసుకుంటున్నా. సబ్ కాన్షియస్ మైండ్ కి తెలియదు అది నిజం, ఇప్పుడే జరుగుతుంది అనుకుంటుంది. ఏం గుర్తు తెచ్చుకోవద్దు, అనవసరమైంది అసలు ఏం గుర్తు తెచ్చుకోవద్దు. కర్మ క్లీనింగే మనం ఇక్కడ చేస్తున్నాం. హోపనోపన ఇస్ ఆన్ గోయింగ్. ప్రాణహాని నుంచి అండ్ మన కంప్లీట్ దీని నుంచి సోల్ని సేవ్ చేయడానికే హోపన. మనకి ఏం జరగదు, ఏం జరిగినా హోపనోపన ఉంటుంది, గాడ్ ఉంటాడు. ఎంత ఘోరమైన, ఇందాక స్టోరీ కూడా చెప్పాను చూడండి, ఆయన ఎంత గట్టిగా నమ్మితే అంత తొందరగా రిజల్ట్స్ వస్తాయి. అంతే. ఓకే, సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ నాకు కూడా అయింది మ్యామ్. నేను అగైన్ ఐ కాంట్ షేర్ దట్ ఆన్ కొంచెం సిమిలర్. నేను ఎప్పటి నుంచో అనుకున్నా, అబ్బా నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఇక్కడ ఉండాలని లేదు అని అనుకుంటే నిజంగానే నాకు అంటే యూనివర్స్ ఎట్లా చేసిందంటే, ఇంకా ఓకే యూ వాంట్ దిస్, ఓకే ఫైన్, లెట్ మీ గ్రాంట్ యూ దట్. సో బట్ నాకు హోప్నోప్నో అనేది తెలియదు అప్పటికి. నాకు ఇది అసలు నాకు ఐడియా లేదు. బట్ ఆ థాట్ వల్ల ఇట్ డ్రైవ్. చాలా మిరకిల్స్ అయితే అవుతున్నాయి మ్యామ్. ప్రతి రోజు బటర్ఫ్లైస్ అయితే కనిపిస్తాయి మా ఇద్దరికి. మా ఇద్దరు కాంపిటీషన్ బటర్ఫ్లైస్. నాకు ఎందుకు 2 కనిపిస్తాయి? అసలు మీకు ఇంకోటి తెలుసా అండి, మీకు ఇంకోటి తెలుసా, మీరు ఎంత బాండింగ్ డెవలప్ చేసుకుంటున్నారు తెలుసా? ఏ తల్లిదండ్రులకి ఉండదు. ఎంతసేపు అమ్మలు ఏం చెప్తారు, అది చదవరా, తినరా, కూర్చోరా, ఇది చూడకరా, అది చూడకరా. ప్లే టైం ఏదండి అమ్మకి బాబుకి మధ్య? ఇదే జర్నల్ రాయటం, బటర్ఫ్లైస్ ఎత్తకటం. ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. పిల్లలు పెద్ద అయ్యాక ఈ మూమెంట్ మళ్ళీ రాదు. దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్. పిల్లలతో ఆడుకోపోతే ప్రాణం ఎంత పోతుందో తెలుసు, అమ్మకి తెలుస్తుంది. ఆడాలి పిల్లలతో. ఒకసారి పెద్దాళ్ళు అయిపోయాక మనకు ఆ టైం పోతే బాధ. నేను కూడా అనుకుంటా ఎప్పుడు, ఎంతసేపు వాళ్ళని చదవమని గొడవ చేసేదాన్ని చిన్నప్పుడు. ఎప్పుడు ఆడలా వాళ్ళతోటి, ఇలా బటర్ఫ్లైస్ అని కూడా ఆడాలి. అది వెరీ వెరీ వాల్యుబుల్ టైం. అస్సలు వదలదు. ఎక్కువ ఆడుకుంటాం మ్యామ్. క్వాలిటీ టైం అయితే చాలా ఉంటది. చదువు రోజు చదివించను, ఓన్లీ ఎగ్జామ్స్ ముందే. బట్ అదర్వైజ్ క్వాలిటీ టైం ఇస్ మస్ట్ అండ్ షుడ్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, అమేజింగ్ అండి. లవ్ యూ, లవ్ యూ నానా సాయి వివాన్. I love you. లవ్ యూ. Thank you ma'am. Thank you, ma'am. Please bless లవ్ యూ. me. ఇంకో బ్లెస్ అయిపోయావు కానీ నువ్వు ఎప్పుడు బ్లెస్డ్ తెలుసా? మమ్మీ రోజు జర్నల్ రాయించు, రాయిపోతే ఊరుకోవద్దు. ఓకే, మమ్మీ రాయాల్సిందే డైలీ జర్నల్. ఓకే, నువ్వు చూడాలి. మమ్మీ రాసాకే నువ్వు రాయాలి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ.
1 hour రాస్తాడండి జర్నల్. రాస్తే నేను 5 తొందరగా కానీ చదివానంటే అసలు మీకు తెలుసా, ఇంకొక పాయింట్ అని మీకు తెలుసా మీ బాబు ఎంత పెద్ద రైటర్ అవుతాడో? అసలు మీకు తెలియదు ఎంత కాన్ఫిడెంట్ గా తయారవుతాడు. సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ వస్తుంది, పెన్ పట్టుకుని పెన్సిల్ పట్టుకుని రాస్తేనే న్యూరాన్ కనెక్షన్స్ వస్తాయి. రాసిన తర్వాతే కనెక్షన్స్ వస్తాయి. టైప్ చేద్దాం అనుకుంటాం, టైప్ కూడా కాదు. ఏదైనా ఫింగర్స్ తో ఒకటే, బట్ రాయడం ఇస్ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్. బ్లూ ప్రింట్ పేజీలు రాస్తాడండి. అసలు ఎంత ఇష్టం అంటే జర్నలింగ్. అమేజింగ్. అన్నిటి అండ్ ఇంకోటి నేను ఒకటి చెప్పా, థ్యాంక్ యూ నాకు ఒక్క పాయింట్ నేను దొంగతనం చేసిన సాయిబాన్. ఏం రాస్తున్నాడు అంటే, థ్యాంక్ యూ నాకు మ్యాంగోస్ ఇచ్చినందుకు. మ్యాంగోస్ నేను ఎప్పుడు తేలేదు, బట్ రాసుకుంటున్నారు జర్నల్ లో, థ్యాంక్ యూ నాకు మ్యాంగోస్ ఇచ్చినందుకు. లుక్ ఎట్ దట్, హీస్ క్రియేటింగ్ హిస్ మ్యాంగోస్. సూపర్, అమేజింగ్. దట్స్ ఎ బ్రైట్ బాయ్. ఇంకా మీరు మీ బాబు గురించి వరీ అవ్వక్కర్లేదు. ఎంకరేజ్ హిమ్ టు రైట్ ఎవ్రీ సింగిల్ డే. మీరు కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మా శిరీష గారు కొంచెం ఫాస్ట్ గా చెప్పేస్తే. ఎస్ స్మృతి, ఐ విల్ టేక్ యూ లేటర్. I'm sorry, please forgive me. Thank you. I love you, ma'am. ఓకే, దట్ ఈ రోజు ఏంటి పిల్లల డే అయిపోయింది. ఓకే, ఈ రోజు మన హాలిడే కదా, అందరూ ఎస్ 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 చెప్పమ్మా. నాకు నేను రిజల్ట్ చెప్పాలనుకుంటాను. ఓస్ వై నాట్, చెప్పు. మ్యామ్ ఈరోజు నేను మా నాన్నని అడిగినాను ఊరికి పోయేదాన్ని. మా నాన్న వచ్చేసి నాకు ఈ వర్క్ ఉంది కొంచెం పైన రా అని చెప్పా. 15 నేను అంత లోపల 108 times ఓపెన్ చేసుకున్నాను. ఓకే, అదాక నేను పోతి మా నాన్న ఏం మాట్లాడలేదు. ఒక 2 minutes అయినాక పోయి నీ బ్యాగ్ ప్యాక్ చేసుకోమని చెప్తున్నాడు. లుక్ ఎట్ దట్. ఇంటికి ఎవరు వెళ్తున్నావు తల్లి? ఊరికి వెళ్తా అంటే నువ్వు ఊరికంతా ఏమొద్దు, ఫస్ట్ నువ్వు వెళ్ళు, నాకు వర్క్ ఉంది, అదన్నీ మళ్ళీ డిస్కస్ చేస్తాము అనేసి పంపించేసాడు. తను అంటున్నాను ఎక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరికి. మీరు ఏ ఊర్లో ఉంటారు శిరీష? నేను బెంగళూరులో ఉంటాను మ్యామ్. ఓకే, మీకు తెలుగు సరిగా రాదు కదా, అంటే అంత బాగా వస్తుందా? టూర్ లాంగ్వేజ్ తనకి కొంచెం ఈ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్ యాక్సెంట్ ఉంది కదా, భలే ఉంది. ఇంతకీ నీ పేరేంటి? నీ పేరు? నా పేరు నిహారిక. నిహారిక, బ్యూటిఫుల్ నిహారిక. ఎంజాయ్ యర్ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఫుల్ ఓపెన్ పని చేసేసిరా. అక్కడికి వెళ్ళి కూడా క్లీన్ చేసేసిరా. అంతా క్లీన్ అంటే ప్రతి ఒక్కటి మ్యామ్. అది స్కూల్లో ఒక మ్యామ్, లిటరేచర్ మ్యామ్, ఎందుకో మిస్అండర్స్టాండ్ అయ్యి తనని కోప్పడిందంట బాగా. తనని చూస్తేనే యూ డోంట్ టాక్ టు మీ, లివ్ ఇట్ అనేసి ఒకలాగా చేసేదంట. తను వచ్చి నాతో చెప్పి బాగా ఫీల్ అయింది. నువ్వు ఓపెన్ చేసుకో అనేసి అన్నాను. నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నేను తను కూర్చోంటే తను బాగా మాట్లాడి ఫుల్ ఫ్రెండ్ అయిపోయింది. మరి అదే అలా చేయాలి. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏదైనా వాళ్ళ ఫ్రెండ్ కి ఏమో ప్రాబ్లం వస్తే నువ్వు ఇలా చేసుకో అంటే క్వశ్చన్ చదివే కవ్వలేదు, నాకు రావట్లేదు అనేసి వాళ్ళ ఫ్రెండ్ అనిందంట. దాంతో నేను ఇట్లా టిప్ చెప్తాను అని ఓపెన్ చేసుకో, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేసి 11 times చేసుకొని తర్వాత చదువు అంటే తను 11 times చేసుకొని తర్వాత చదివితే ఓ థ్యాంక్ యూ నిహారిక, సూపర్, నాకు వచ్చేసింది ఇప్పుడు క్వశ్చన్ అనేసి చెప్పిందంట మ్యామ్. ఇలాగ పిల్లలందరూ చేస్తే ఆఫ్టర్ ఒక 5 years ఇమాజిన్ మన వరల్డ్, మన భూమి ఎలా ఉంది. ఫుల్ ఖుషి అయిపోయింది మ్యామ్. నేను చెప్తా రిజల్ట్ అనేసి వచ్చింది మ్యామ్. అందుకే ఫుల్ హ్యాపీ మ్యామ్. నిజంగానే ఎంత హ్యాపీ అంటే. పేరేంటి చెప్పండి? నిహారిక మ్యామ్. నిహారిక, సారీ చెప్పేశారా? ఓకే, నేనే ఫ్లవర్స్ లో. నిహారిక, వండర్ఫుల్. పెద్ద పాప కన్నా తిను బాగా ఫాలో అవుతుంది మ్యామ్. ఇవన్నీ బాగా ఫాలో అవుతుంది. ఎలా అంటే ఒక ఇమాజిన్ లో ఉంటుంది. ఓ ఫీల్ అయిపోయింది వచ్చి, నేను క్లాస్ లో ఉన్నాను వచ్చి ఫీల్ అయిపోయి కూర్చునింది. 108 times కంటిన్యూస్ గా కూర్చొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ నాన్న అనేసి చేసుకొనింది. వెంటనే వెళ్ళేసాడు అమ్మా అనేసి ఎదుర్కొంటూ వస్తుంది. అంతే, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. వచ్చిన ప్రాబ్లమ్ ని క్లీన్ చేసుకోవడం అంతే. అసలు ఎలా క్లీన్ చేసుకుంటామో
దాన్ని క్లీన్ చేసుకోండి అంతే. ఫుల్ ఇప్పుడు నేను నడుస్తానంటే చెప్పు. అది మేము నైట్ వాకింగ్ కి వెళ్తాం మ్యామ్. నైట్ చెప్పులు లేకుండా వాకింగ్ కి వెళ్తాము. అక్కడ అక్కడ మేమిద్దరు ఆడుకుంటాం, కబడ్డీ ఆడుకుంటాము. లైక్ ఇట్. బాగా ఆడుకుంటాం. బటర్ఫ్లైస్ అయితే మ్యామ్ బండి స్టార్ట్ చేసి వెళ్తే అసలు ఎలా వస్తాయంటే దగ్గరికి ఫుల్ బటర్ఫ్లైస్. డబ్బులు అయితే దొరుకుతూనే ఉంది మ్యామ్. నిన్న ఒక కాయిన్ దొరికింది. డబ్బులు అనేది జస్ట్ ఈజీ, డబ్బులు రావడం అనేది చాలా 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 బాగుంది మ్యామ్. నిజంగానే మీకు ఎంత చెప్పినా తక్కువే, మీ ఎంత పొగిడినా తక్కువే. నిజంగానే సూపర్ అంటే సూపర్. కొన్ని క్రోర్స్ కానీ మీ ముందు చాలా తక్కువే. లవ్ యూ సో మచ్ తల్లి. లవ్ యూ నిహారిక, లవ్ యూ. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్ ఎంజాయ్ చేయి. ఎస్ స్మృతి, ఎస్ లాస్ట్ చెప్పేసేసి మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు, రియల్ గా కర్ర పట్టుకొని వస్తారు. ఎస్ చెప్పండి. మ్యామ్ టైనీ థింగ్ మ్యామ్ షేరింగ్ అయితే, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ టు యూ. నాకు Yeah, yeah, ఫుల్ I know. స్ట్రెంత్ ఇలా వెళ్ళిపోతుంది మ్యామ్. I మా got ఐఏఎస్ gifts from my ఆఫీసర్ friends. గారితో కాదు, మా ఐఏఎస్ ఆఫీసర్ గారితో ఆ తర్వాత మాట్లాడతామో లేదు, ఇప్పుడే మాట్లాడతాం. ఎస్ చెప్పండి. నాకు క్లాసెస్ అన్ని ఫుల్ హై వైబ్రేషన్ లో ఉంటాను మ్యామ్. సడన్ గా కొంచెం ఏమైనా అయిపోతే నాకు ఎలా మేనేజ్ చేయాలో తెలిసేది కాదు. దాకా నిన్న బాగా నేర్చుకున్నాను. ఐ నో హౌ టు బీ కన్సిస్టెంట్ అండ్ ఐ ట్రైడ్ ఇట్ టుడే అండ్ ఇట్ జస్ట్ వర్క్డ్ అవుట్. ఆల్ ఆఫ్ అ సడన్ ఫ్రెండ్స్ నాకు ఒక పాంపరింగ్ సెట్ లాగా ఉన్నింది ఈ రోజు. దే గిఫ్టెడ్ మీ థింగ్స్ మ్యామ్ అండ్ దేర్ కాలింగ్ మీ అప్ అండ్ దేర్ లైక్, స్మృతి నువ్వు త్వరగా రిజల్ట్ చెప్పు, విల్ నాట్ మీట్ యూ ఎగ్జామ్స్ అయ్యేదాకా, దాని తర్వాత నువ్వు చూడు మొత్తం క్రాకర్స్ పేల్ చేద్దాం. ఎక్కడ నుంచో బ్లెస్సింగ్స్ వస్తున్నాయి మ్యామ్. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు బ్లెస్ చేస్తున్నారు, విష్ చేస్తున్నారు. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ టర్నింగ్ అవుట్ అండ్ మనకి థ్యాంక్స్. రెస్పెక్ట్ వస్తుంది. ఏ షాప్ కి వెళ్ళినా కూడా మనల్ని గుర్తిస్తారు, ఏ ప్లేస్ కి వెళ్ళినా కూడా మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏ రండి మేడం, రండి కూర్చోండి కూర్చోండి చూడండి అంటారు. అండ్ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ వాళ్ళు మనల్ని కలుస్తారు. ఎంతో మంది పాజిటివ్ మనుషులు మనకు కలుస్తూ ఉంటారు. ఈ జర్నీలో మన రెల్మ్ మారుతున్న కొద్దీ మనుషులు మారుతారు, వాళ్ళ రిలేషన్షిప్ మారుతుంది, విద్య మారుతుంది, ఎవ్రీథింగ్ మారుతుంది. బ్యూటిఫుల్ స్మృతి, అమేజింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ, లవ్ యూ మ్యామ్. Love you so much. Yes, Kalyan. మ్యామ్ Yes, super good evening. Yes, చెప్పండి చెప్పండి. మా అక్క వచ్చింది ఇక్కడికి, మా టౌన్ కి. Look at that. వచ్చేసారు అక్క. ఇంకేంటి? ముగ్గురం ఉన్నాము. అయితే సీన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా రెండు గ్లాసులు పొంగిపోయాయి మేడం. లుక్ ఎట్ దాట్. ఎందుకు పొంగిపోవండి? ఎంత హ్యాపీగా ఉంటే ఎందుకు పొంగవు? సూపర్ గా పొంగుతాయి. ఇంకంతే. మేడం చెప్పండి. అయితే మొన్న 1 month కింద నా ప్యూరిఫైయర్ ఖరాబ్ అయిపోయింది. పొద్దున లేచేసరికి అనేది నిన్న చెప్పరాం అనుకున్నా, చెప్పలేదు, మర్చిపోయాను మేడం. ఓకే పర్లేదు. అయితే అవి మొత్తం కారిపోతూనే ఉన్నాయి. ఏం చేయాలి? 7 కి ప్రొద్దున అసలు రిపేర్ తను రాడు కదా, ఇప్పుడు ఏం చేయాలి? మా ఆయనకి చెప్తే ఏం చేద్దాం లే అని కట్టేద్దామని అనుకున్నాడు. కానీ నాకు 8 సార్లు నేను ఓపెన్ చేసుకున్నాను మేడం. ఒక డ్రాప్ పడకుండా కూడా 108 సార్లు మేడం. 108 times. వెరీ గుడ్. అది ఇప్పటికీ మంచిగా ఉంది మేడం. అసలు ఏం ఖరాబ్ కాలేదు, రిపేర్ ఆయనని కూడా రప్పించలేదు మేడం. లుక్ ఎట్ దట్. అక్క అక్క శ్రీనివాస్ గారి, రమేష్ గారి అక్క మేడం. ఎస్ ఐ నో. నాకు ఏంటండి కొత్తగా పరిచయం చేస్తున్నారు? నాకు ఫుల్ మేడం అయితే చెప్పండి రమేష్ గారు. ఒక రిజల్ట్ నిన్న ఒక మ్యారేజ్ లో ఉన్నా సిటీలో, హైదరాబాద్ లో. ఓకే అండి. ఓకే. నేను పనిచేసే ఆఫీస్ కి కలెక్టర్ వచ్చిండ్రు. వావ్. నేను లేను కదా అని నేను చాలా భయపడిపోయా. అంటే భయపడిపోలే, ఆలోచనలు వస్తాయి నాకంటే ఏం కాదు, నాకు ఏం జరగదు అన్ని, అంటే వచ్చి పాజిటివ్ వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక మీటింగ్ హాల్ లో కూర్చొని పేపర్ మీద 108 times రాసుకుంటున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. రాసుకున్నా. అయిపోయింది, వెళ్ళిపోయిండు చూసుకోండి మేడం. రాశాను. తర్వాత వాష్రూమ్ లో ఫ్లష్ చేశాను తీసుకెళ్ళి. ఓకే ఓకే. అక్కడే అది మ్యారేజ్ జరుగుతుంది, ఢిల్లీ చేసేసిన ఒక 1 hour లో వెళ్ళిపోయిండు. అంటే పాజిటివ్ గా వెళ్ళిపోయింది మేడం. అంటే అది ఒకటి హ్యాపీ అన్నమాట. హ్యాపీ టెన్షన్ ని మొత్తం రాసి ఫ్లష్ అవుట్ చేసేసారు. వెరీ గుడ్.
అమేజింగ్, బ్యూటిఫుల్. మేడం మా అమ్మ కోసం మేము ముగ్గురం చేస్తుంటాం మేడం. ముగ్గురు పిల్లలు. అమ్మ ఆ. అమ్మ మంచిగా నడుస్తుంది, మంచిగా తింటుంది, అమ్మ హెల్తీగా ఉంది. ఇదే క్రియేషన్ మాకు రోజు ప్రొద్దున లేవగానే ఓపెన్ ఓపెన్. వెరీ గుడ్. ఇక్కడ శ్రీనివాస్ గారు, మీరు, రమేష్ అమ్మ గారు. చాలా బాగుంది, అమ్మ చాలా బాగుంది, అమ్మ చాలా బాగుంది, అమ్మ చాలా బాగుంది, ఇదే మాట మేడం. లవ్లీ, అమేజింగ్, అమేజింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నడవాలి మేడం ఒక్క మాట. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఎస్ ఎస్ సుజాత గారు చెప్పండి. అవును మేడం ఎస్ చెప్పండి. బాగుంది. ఇప్పుడు నాకు రోజు చేసుకుంటున్నాను మేడం నేను ఓకే. మెడిటేషన్. అంటే ఇట్లా కళ్ళు మూసుకోగానే మొత్తం మెడిటేషన్ లోకి వెళ్ళిపోతున్నాం మేడం. ఇంకా అవన్నీ అంటే ఇది వరకు ఒకసారి చేసుకున్నాం యోగా క్లాస్ లా, కానీ ఇప్పుడు మాకు బాగా మంచిగా అయిపోతుంది మెడిటేషన్ అన్ని బ్యూటిఫుల్. చేసుకోవడం. మేడం బటర్ఫ్లైస్ వేస్తే రోజు వస్తూనే ఉన్నాయి చాలా కలర్స్. లవ్లీ, లవ్లీ. యూనివర్స్ అయితే అలాగే కనిపిస్తూనే ఉంటాయి, ఎప్పుడు కనిపించినవన్నీ కూడా ఇవాళ హైదరాబాద్ నుండి కరీంనగర్ వచ్చాం మేడం. ఆన్ గోయింగ్ హోపనపనం హైదరాబాద్ నుండి కరీంనగర్ దాకా అదే పని మేడం. భూమి మెడిటేషన్ అండ్ హోపనపనం ఇదే మేడం. ఇవాళ కరీంనగర్ వచ్చాము, రేపు చిన్న తమ్ముడు దగ్గరికి జగిత్యాల. వెరీ గుడ్. బ్యూటిఫుల్ ట్రావెల్ చేయండి. ఎస్ చెప్పండి. కానీ మేడం ఒక్క చిన్న విన్నపం మేడం. అయితే మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్లాస్ 5 hours సండే, ఈ రోజు 4 hours అయిపోతుంది మేడం. ఇట్లా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు మేడం మీరు. తక్కువ చేయండి మేడం, కొంచెం అడుగుతూనే ఉంటారు మేడం, ఒకరికొకరు ఇదే ఉంటది. ఇంకా ఏమనుకోకండి అందరూ. షూర్ గా మనం పోల్ వేసుకుంటాం, పోల్ అడుగుదాం. ఓకే, మళ్ళీ చూసావా వాడిని సండే సండే తీసుకుంటారండి, లాస్ట్ సండేస్ వచ్చే సండేస్ తీసుకోలేదు అనుకోవద్దు. ఓకే అండి. ఎస్ అండి, రమణమ్మ గారి మీద వచ్చిందా? షూర్ అండి, డెఫినెట్ గా పోల్ వేద్దాం. నేను అనుకోను ఎవరికి వద్దు వద్దు అంటారండి. ఎస్ అండి, ఐఎమ్ సారీ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ చెప్పండి. చాలా బాగున్నానమ్మా, చాలా చాలా బాగున్నానమ్మా. అమ్మ ఇప్పుడు ఈ రోజు సూర్యునిది మెడిటేషన్ చేస్తుంటే నాకు కనకాంబర పూల మాల కట్టి సూర్యుని దేవునికి ఇస్తే నాకు తథాస్తు అని చెప్పి ఇట్లా బ్రష్ చేశారమ్మా. మెడిటేషన్ లో పూలమాల, కనకాంబర పూలమాల సన్సేట్కి ఇస్తే తను నాకు బ్లెస్ చేశారమ్మా అమేజింగ్. మెడిటేషన్ లో. అది ఏమీ లేదు, నాకు అర్థం కాలేదు. పూలమాల కట్టేసినాను, కట్టిందను తనకి ఇస్తా, తనకి వేసిందా, తను నాకు ఇచ్చి నాకు బ్లెస్సింగ్ చేసినారమ్మా. అమేజింగ్, అమేజింగ్. ఎంత హ్యాపీ తెలుసా, ఒకటి ఉంటుంది శ్రీకృష్ణ అని, నేను చూస్తాను, నాకు భలే ఇష్టం. అయితే అది కార్టూన్. ఆ రాధ వెళ్ళి పూలు కోస్తూ ఉంటుంది. ఏంటి అంటే సూర్య భగవాన్ కే లియే, నో ఇట్ ఈస్ ఫర్ సూర్య భగవాన్, నో నో నేనే నారాయణ నాకే వెయ్యి అని అడుగుతుంది. సూర్య భగవాన్కి కనుక మాలేసినట్టు అది గుర్తొచ్చింది సడన్ గా. వై నాట్ అండి, బ్యూటిఫుల్, అమేజింగ్, అమేజింగ్. పొద్దున్నే నార్త్ స్టార్ కి కనెక్ట్ అయ్యానమ్మా. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అట్లే 10 నిమిషాలు అట్లే కూర్చొని ఉంటే నాకు ఆన్సర్ ఇవ్వాలా, నువ్వు ఇలా నువ్వేం చెప్తావు నాకు తెలియదు అంటే రోజు నాకు ఈ సైట్ ఒక నక్షత్రం గీతం తనకు తనకు అంటా ఉంటుందమ్మా. ఒక రోజు అంటే ఇట్లా ఒక మెరుపు నక్షత్రం గీత స్టార్ గీతమే అంటే కుడిపక్క రోజు నాకు రోజు దర్శనం ఇస్తుంది మనకి. అది ఏమి అనేది నాకు ఎన్నాళ్ళ వరకు అడగాలనుకుంటా అంటే అది ఏమీ నాకు అర్థం కాలేదమ్మా. ఇంకా అర్థమేముందండి, మీ పక్కనే ఉంది. యు గో విత్ దాట్ మిరకల్స్. మీరు అడగడమే దాన్ని, మిరకల్స్ చూపించు, దానికి మీరు గ్రాటిట్యూడ్ లో ఉండండి, అదే చూపిస్తుంది అంతే. ఓకే, బ్యూటిఫుల్. తదాస్తు. తొందరగా రిజల్ట్స్ చెప్పాలి, మీరు ఏం ఓపెన్ చేయాలో చేయాలి. ఓకే, నాకు గుర్తుంది ఇంకా మీరు. ఓకే, ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. దేవి గారు, లక్ష్మీ, రమేష్ గారు, నా బ్యూటిఫుల్ బేబీస్ అందరూ, సందీప్ గారు, అందరికీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ శ్రీనివాస్ గారు, వాసు గారు, మా అందరికీ
అంటే నేను ఎందుకు ఎస్పెషల్లీ బాయ్స్ అని చెప్తున్నానంటే వాళ్ళు తక్కువ నంబర్ కాబట్టి ఈజీగా చెప్పచ్చు అందరి పేర్లు. అమ్మాయిల పేర్లు చెప్పుకుంటూ వెళ్తే రాత్రి వరకు నేను ఇక్కడే ఉంటా. సో అందుకని ఓకే మై డియర్ ఫ్రెండ్స్, లవ్ యూ. పోల్ విల్